హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 25th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే చిన్నారులకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్. దేశంలో తప్పిపోయిన, అపహరణకు గురైన చిన్నారుల ఆచూకీ కనుగొనడం, ఆ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో చిన్నారులు తప్పిపోయిన, అపహరణకు గురైన అంటే కిడ్నాపింగ్ అయినా కూడా దీని ద్వారా ఆచూకీ కనుక్కోవడానికి ఈజీ అవుతుంది అని అందుకని ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రేపు MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు. 6 దశాబ్దాలకు పైగా భారత వాయుసేనకు వెన్నుదన్నులా నిలిచిన MiG-21 యుద్ధ విమానాలు సర్వీసు నుంచి వైదొలగనున్నాయి. ఈ నెల 26న వాయుసేన స్థావరంలో జరిగే కార్యక్రమంలో వీడ్కోలు పలకనున్నారు. MiG-21 యుద్ధ విమానాలను వీడ్కోలు పలకనున్నారు. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళాధిపతి అడ్మిరల్ కె త్రిపాఠి. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. మొత్తం త్రివిధ దళాలు ఉంటాయి: వాయుసేన, భారత సైన్యం, నౌకాదళం. ఈ 3 సైన్యాలను కలిపి త్రివిధ దళాలు అంటాము. వీటికి అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే వాయుసేనకు అధిపతి, భారత సైన్యానికి అధిపతి, నౌకాదళాధిపతి. వీళ్ళని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే త్రిదళాధిపతి పదవీకాలం 8 నెలల పొడిగింపు. త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలాన్ని 8 నెలలు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 30న పదవీకాలం ముగియాల్సి ఉంది. మరో 8 నెలలు పొడిగించనుంది. 2022 సెప్టెంబర్ 30న సిడిఎస్గా బాధ్యతలను స్వీకరించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మైన్ పాట్లో తొలి గ్రామీణ చెత్త కేఫ్. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దేశంలోనే తొలిసారి ప్రారంభించిన చెత్త కేఫ్ ఇది. సర్గుజా జిల్లాలోని మైన్ పాట్లో తొలి గ్రామీణ చెత్త గార్బేజ్ కేఫ్ను ప్రారంభించారు. ఇక్కడకు వచ్చే వినియోగదారులు ఆహారం కోసం నగదుకు బదులు ప్లాస్టిక్ను ఇవ్వాల్సి ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కేఫ్ను నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దేశంలోనే తొలిసారి చెత్త కేఫ్ను ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆల్కెమ్ నుంచి రొమ్ము క్యాన్సర్ ఔషధం. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వినియోగించే పెర్టూజుమాబ్ బయోసిమిలర్ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో ఆల్కెమ్ లాబొరేటరీస్ విడుదల చేసింది. ఈ మందును పెర్టూజా పేరుతో 420 mg అలాగే 14 ml ఇంజెక్షన్ రూపంలో తీసుకువచ్చినట్లు ఆల్కెమ్ లాబొరేటరీస్ వెల్లడించింది. ఆల్కెమ్ లాబొరేటరీస్ రొమ్ము క్యాన్సర్కు ఔషధాన్ని అభివృద్ధి చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2026 నాటికి భారత్కు S-400 రష్యా నుంచి S-400 యుద్ధ విమానాలు రానున్నాయి. భారత్కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400 డెలివరీలను వచ్చే ఏడాది పూర్తి చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. భారత్తో కుదుర్చుకున్న 5 S-400 రక్షణ వ్యవస్థల కాంట్రాక్టును పూర్తి చేస్తాం. ఇప్పటికే 4 వ్యవస్థలు అందించగా మిగతావి వచ్చే ఏడాది అందిస్తామని రష్యా తెలిపింది.
ఇది ఫ్రెండ్స్ టుడే 25th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.